ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారి లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఫిబ్రవరి నెల 1వ తేదీ మొదలు 30 రోజుల పాటుగా మీ జీవితంలో 100% జరగబోయే మార్పులు ఇవే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? ఫిబ్రవరి నెల 1వ తేదీ మొదలుకొని 30 రోజుల పాటుగా వీరి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి లైఫ్కి ఈ సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. మీరు గతంలో పడిన కష్టాలు అన్నింటి నుండి కూడా వీరికి పూర్తి విముక్తి అయితే కలగబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరైతే పాటించాల్సిన అవసరం కూడా మీకు ఈ సమయంలో కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గతంలో మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకైతే పూర్తి విముక్తి అయితే వస్తుందండి. ఈ రాశి జాతకంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి చాలా కష్టపడేటటువంటి స్వభావాన్ని వీరు కలవరిగా ఉంటారు. వీరు ఏదైనా సరే పని మొదలు పెడితే అది పూర్తి చేసేంత వరకు కూడా అసలు విడిచిపెట్టారు. వారి యొక్క జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా వీరు చాలా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వారికి దూరంగా ఉండాలి అంటే వీరు చాలా కష్టాన్ని అనుభవిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? అసలు ఈ సమయంలో అంటే ఈ ఫిబ్రవరి నెల 1వ తేదీ మొదలుకొని 30 రోజుల పాటుగా వీరి లైఫ్కి జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకులు అనగా విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఏర్పడిన శారీరక శ్రమతో మీరు వాటిని అధిగమిస్తారు. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరచవచ్చు. ఆరోగ్యమైన శ్రద్ధ చాలా అవసరం. నవగ్రహ స్తోత్రం శుభప్రదం. వృత్తి వ్యాపారాలలో సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అయాచితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఉద్యోగంలో పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు పొందే అవకాశం కూడా ఉంటుంది. గతంలో కష్టానికి ఇప్పుడు ఫలితం లభిస్తుంది. వ్యాపార విస్తరణపైన కృషి సాధించండి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వారం ప్రారంభమే శుభ సూచకంగా కూడా ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాలుగా కూడా మీకు చాలా మేలును కూడా కలిగిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం మీకు చాలా ఆచరణాత్మకంగా ప్రారంభమవుతుంది. మీరు డబ్బు, బాధ్యతలు, కుటుంబ అవసరాలు మరియు తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. పని, ఇల్లు మరియు భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కూడా ఒక్కసారే మీ మనసులో తిరుగుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. 8వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా లోతైన వ్యక్తిగా కూడా మారుస్తాడు. లోపల బలంగా అనిపిస్తారు. 5వ ఇంట్లో శని ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మక విషయాల్లో ఓర్పును నేర్పునిస్తారు. కాబట్టి జనవరి నెల తొందరపాటుకు అసలు తగదు. సరైన దిశను ఎంచుకొని అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి. 10వ ఇంట్లో కేతు ఉండడం వల్ల పరిస్థితులు బాగున్నా కూడా ఏదో ఒక వెలితి మీకు అనిపించవచ్చు. నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తుంది అనేటటువంటి ఆలోచన కూడా మీలో రావచ్చు. ఇది తాత్కాలికమే. ఇది విజయం అంటే మీకు ఏంటో పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది.
ఈ రాశి వారికి ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి, కానీ కోపంతో సమాధానం ఇవ్వకండి. మీ మాటలే ఈ సమయంలో మీ యొక్క ఇమేజ్ను కూడా నిర్మిస్తాయి. ఈ సమయంలో డబ్బు ప్రధాన అంశం. ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్లో ఉంటాయి. కొంతమంది పెద్ద కొనుగోలు ప్లాన్ చేయడం, లోన్ మేనేజ్మెంట్ లేదా ఆర్థిక పరిస్థితిని సరిచేయడం గురించి కూడా ఆలోచిస్తారు. 8వ ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు. పొదుపు పెంచడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి కూడా మీరు ఆలోచిస్తారు. ఆ ఆలోచన మాత్రం సరి అయినదే. ఈ సమయం ఆర్థిక విషయాల్లో స్పష్టత అనేది ఉంటుంది. ఏది ఉంచుకోవాలి, ఏది వదిలేయాలి, ఎక్కడ డబ్బు వృధా అవుతోంది అనేది మీకు అర్థమవుతుంది. జీవిత భాగస్వామి కుటుంబం లేదా ఆగిపోయినటువంటి నిధుల నుండి మీకు సహాయం అందే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో రాహు కారణంగా ఇంటి సౌకర్యాలు, గ్యాడ్జెట్లు, రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలనే కోరిక మీలో కలుగుతుంది. అవసరం ఉంటేనే ఖర్చు చేయండి. ఎవరికి కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి. మీ యొక్క ఆర్థిక హద్దులు బలంగా ఉంచుకోండి, మీకు మేలు జరుగుతుంది. ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా అనిపించవచ్చు. 4వ ఇంట్లో రాహు వలన మనసు నిలకడగా లేదు అనేటటువంటి భావన మీలో కలుగుతుంది. అన్నీ బాగున్నా కూడా ఏదో ఒక మార్పు అనేది కావాలనిపిస్తుంది. కొంతమంది ఇంటిని సర్దుకోవడం, రెనోవేషన్ లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తారు. మొదటి భాగంలో మాట తీరు ముఖ్యము. 2వ ఇంట్లో సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఉండడం వల్ల మీ మాటలు కూడా పదునుగా ఉంటాయి. మీరు ఏదో గట్టిగా ఉంటారు, తర్వాత అలా అనకుండా ఉండాల్సిందే అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా కుటుంబంతో మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా ఉండండి. ప్రేమ మరియు దాంపత్యంలో 5వ ఇంట్లో శని పరిణితిని కోరుకుంటాడు. మీరు రిలేషన్షిప్లో ఉంటే స్పష్టత కోరుకుంటారు. ఇది ఎటు వెళుతుందో, భవిష్యత్తు ఏమిటి, ఈ నెల సీరియస్ చర్చలకు అనుకూలమా కాదా, క్యాజువల్ డ్రామాకు అయితే మాత్రం అసలు కాదు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ చాలా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో చాలా ఆపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.